అందరికీ నమస్తే. నేను మీ శారదని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి. ఇలా కుక్కర్లో చిటికెలో తయారు చేసుకోవచ్చు రుచిగా. మరి ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమన్న తరువాత 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కాస్త కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ అనేది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూను అప్పటికప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తరువాత మనకు నచ్చిన కూరగాయ ముక్కలు, పిల్లలు ఇష్టంగా తినే కూరగాయ ముక్కలు వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను మష్రూమ్స్, బఠానీ, క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో ఇలా అన్ని కూరగాయ ముక్కలు వేసి కర్రీ తయారు చేయండి. రుచి సూపర్గా ఉంటుంది. ఒక్క కూరగాయతో తయారు చేసిన కూర అదొక రుచిగా ఉంటుంది. అన్ని ముక్కలు కలిపి చేసినటువంటి కూర చాలా రుచిగా ఉంటుంది. ముక్కలు మొత్తం వేసిన తర్వాత 1/2 స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా చేయడం వలన మొక్క అనేది త్వరగా మగ్గుతుంది. తినేటప్పుడు మొక్క చాలా రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. 4-5 నిమిషాలు అయిన తర్వాత చూడండి కాస్త మొక్కలు మొత్తం మగ్గినవి. ఇప్పుడు మరొకసారి కలిపి ఇందులో 2 టమోటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే మనం తినే కారాన్ని బట్టి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసామండి. కారము, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి చక్కగా కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. కాస్త టైం తీసుకొని చేసే కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర వేసి గ్లాసు కానీ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వస్తే మనకి బఠానీ, పొటాటో అన్నీ మెత్తగా ఉడుకుతాయండి. ఉదయం పూట హడావిడిగా ఉంటాం కదండి. కూరగాయలన్నీ కలిపి ఇలా కూర చేసుకుంటే పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టివ్వచ్చు. నైట్ చపాతీలోకి ఇదే కూరను ఉపయోగించుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. 5 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి. వావ్! చూస్తుంటేనే నోరూరుతుందండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.